వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా న్యూమిస్మాటిక్ ఫిలాటికల్ సొసైటీ ఇంటాక్ విశాఖ శాఖలు సంయుక్తంగా బీచ్ రోడ్లోని హవా మహల్లో ఏర్పాటు చేసిన నాణేలు, నోట్లు, స్టాంపులు, శిలాజాల ప్రదర్శన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగువారి చరిత్రకు, నాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు సాక్షిభూతిగా నిలిచిన ఈ అపూర్వ నాణేలు, శిలాజాలు, నోట్ల ప్రదర్శనపై ఏసీటీ కథనం. పురాతన నాణేలు, నోట్లు నాటి పాలకుల పాలనా దక్షతకు సాక్షిభూతాలు. పురాతన సంస్కృతి, ఆర్థిక, ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలను భావితరాలకు చూపే దర్పణాలు కూడా ఇవి. అలాంటి పురాతన నాణేలు, నోట్లతో పాటు కోట్ల సంవత్సరాల కిందట జీవించిన జంతుజాలాల విశేషాలను తెలిపే శిలాజాల గురించి నేటి తరం వారికి తెలియజేసేందుకు న్యూమిస్మాటిక్ ఫిలాటికల్ సొసైటీ ఇంటాక్ విశాఖ శాఖలు సంయుక్తంగా బీచ్ రోడ్లోని హవా మెహల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాయి. ఎంపీ శ్రీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందులో ఉంచిన అరుదైన కలెక్షన్స్ ను తిలకించి నిర్వాహకులను అభినందించారు. పిల్లలు, విద్యార్థులు సెల్ ఫోన్లను దూరం పెట్టి నాణేలు, స్టాంపుల సేకరణను అలవాటు చేసుకుంటే విజ్ఞానంతో పాటు మన చారిత్రక గొప్పతనం తెలుసుకునే వీలుంటుందని సూచించారు. విశాఖపట్నంలో హవా మహల్లో న్యూమిస్మాటిక్ ఫిలాటలిక్ సొసైటీ ఒక రేర్ కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్, కాయిన్స్, హిస్టారిక్ ఆర్టిఫాక్ట్స్ ఒక డిస్ప్లే మ్యూజియం లాగా పెట్టడం జరిగింది. ఇక్కడ దాన్ని ప్రారంభించి అన్నీ చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. మన హిస్టరీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కరెన్సీ కాయిన్స్ ఎట్లా ఉండేవి, స్టాంప్స్ ఎట్లా ఉండేవి, కొన్ని ఫాసిల్స్, వెపన్ ఐటమ్స్ కూడా చూపించడం జరిగింది. ఇవాళ పిల్లల్లో నేను చూసేది ఏంటంటే దీంట్లో కొందరు ఉన్నారు, కానీ ఎక్కువ మంది ఫోన్లకు అలవాటు పడిపోయి, లేకపోతే మా అబ్బాయి కూడా ఏంటంటే ఇప్పుడు పోకీమాన్ కార్డ్స్ అని ఆడుతున్నారు. దానికి అలవాటు పడే బదులు ఈ ఇంట్రెస్ట్ కానీ పిల్లల్లో మనం పుట్టించగలిగితే ఆ కలెక్షన్తో పాటు చరిత్ర గురించి కూడా వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ఏ కాలంలో ఎవరు పరిపాలించే వాళ్ళు. కందుల వెంకటేష్ అనే ఉద్యోగి దాదాపు 32 ఏళ్లుగా ఎంతో శ్రమించి సేకరించిన తెలుగువారి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిన అపూర్వ నాణేలు, నోట్లు, శిలాజాలను ప్రదర్శనకు ఉంచారు. సుమారు 400కు పైగా నాణేలు, 200కు పైగా శిలాజాలు, అనేక నోట్లను ప్రదర్శించి విద్యార్థులు, నగరవాసులు, విశాఖ పర్యాటకులకు వాటిపై అవగాహన కలిగించారు. ఈ ప్రదర్శన తమకు విజ్ఞానంతో పాటు మన తెలుగువారి ప్రాభవం, ఔన్నత్యం గురించి తెలుసుకునే అవకాశం కల్పించిందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 19వ శతాబ్దం వరకు మౌర్య చంద్రగుప్తులు, ఇక్ష్వాకులు, కుషాన్, చేర, చోళ, పాండ్య మరియు బ్రిటిష్ ఇండియా, ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ వారి హయాంలో చలామణి అయిన రూపాయి నుంచి దమ్మిడీ వరకు వివిధ నాణాలు మరియు మాల్టా దేశంలో రిలీజ్ చేసిన 1 కేజీ వెండితో చేసిన $30 విలువైన వెండి నాణెము మరియు చారిత్రక రాజుల యొక్క తెలుగు నాణాలు మరియు శిలాజాలాలు ఇందులో ప్రదర్శించడమైనది. మరియు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా తయారు చేయించిన గోల్డ్ కోటెడ్ వెండితో తయారు చేసిన పోస్టల్ స్టాంప్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శించడం అయినది. 2300 సంవత్సరాలకు క్రితం మౌర్య చంద్రగుప్తుల పరిపాలనలో చలామణి అయిన అతి చిన్న కాయిన్ కూడా ప్రదర్శించడం అయినది. అలా మంచిదండి. ఎందుకంటే మనకి డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ రూలింగ్లో మనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి సోషియో కల్చరల్ ఎకనమిక్ డెవలప్మెంట్ తెలుస్తుంది త్రూ ఈ లిటరేచర్ ద్వారా, ఈ కాయిన్స్ ద్వారా, ఈ స్టాంప్స్ ద్వారా, ఈ ప్రింటెడ్ మెటీరియల్ ద్వారా. చాలామందికి ఇది తెలియదు. మనం బ్రిటిష్ పీరియడ్లో తెలుసుకోవాలంటే ఆ పర్టికులర్ టైంలో ఉన్న కింగు, ప్రిన్సు, ఆయన పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏదైనా ఈ కాయిన్ రూపంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. వీళ్ళు చాలా మంచి రేర్ కలెక్షన్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. వీళ్ళు కూడా చక్కగా పొందుపరిచి మనకి ఇప్పుడు ఇవి రిఫరెన్స్, ఇవి యాక్చువల్గా యాక్సెస్ ఉండవు, ఎవరికి చూపించరు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా మనకి యాక్సెస్ కల్పించింది, మనం చూడగలుగుతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజర్స్కి, వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి కలెక్టర్స్కి. నిజంగా అప్రిషియేట్ మై జెన్యూన్ వ్యూ సార్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కందుల వెంకటేష్ ప్రస్తుతం విశాఖ అరబిందో ఫార్మాలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. స్వతహాగా నాణేల సేకరణకర్త అయిన తాతగోలే సత్యరాజు స్ఫూర్తి, ప్రోత్సాహంతో వెంకటేష్ 8 ఏళ్ల వయసు నుంచి నాణేలు, కరెన్సీ, శిలాజాల సేకరణ మీద ఆసక్తి పెంచుకున్నారు. బీటెక్ ట్రిపుల్-ఈ చదివారు. వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన వెంకటేష్ నాణేలు, శిలాజాలు, నోట్ల సేకరణను ప్రవృత్తిగా చేసుకున్నారు.
అలా 8 ఏళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి సేకరించిన 400కు పైగా నాణేలు, 200కు పైగా శిలాజాలు, మరికొన్ని కరెన్సీ నోట్లను ప్రదర్శనలో ఉంచి సందర్శకులకు వాటిపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో తెలుగు ప్రాంతాన్ని పాలించిన చక్రవర్తులు, రాజులు, సుల్తానులు వారి పాలనలో విడుదల చేసిన నాణేలు, అలాగే తెలుగు ప్రాంతాల రాజులు వేరే ప్రాంతాన్ని పాలించినప్పుడు విడుదల చేసిన నాణేలను ఉంచారు. మన తెలుగువారైనా తమిళనాడులో పాలించిన మధురై, తంజావూర్, జింజీ నాయక్ రాజులు, పాలెగాళ్లు విడుదల చేసిన నాణేలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిల్లిగవ్వ, దమ్మిడి, పైసా, అర్ధణ, అణా వంటి నాణేలు ఈ ప్రదర్శనలో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే నిజాం నవాబులు, బహమనీ సుల్తానులు విడుదల చేసిన నాణేలతో పాటు మానవ జాతి కన్నా పూర్వం నివసించిన జీవుల ఉనికిని తెలిపే 53 కోట్ల ఏళ్ల నాటి ట్రైలోబైట్ శిలాజం, పీతరకం జీవి ఉనికిని సూచించే వట్టిబ్రైట్ షెల్, సాలగ్రామాలుగా పిలిచే అమ్మోనైట్ శిలాజం, సారోపాడ్ శాకాహార రకానికి చెందిన డైనోసార్ ఉనికిని తెలిపే శిలాజాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. అలాగే మన దక్షిణ భారతదేశంలో తాను మాత్రమే కలిగి ఉన్న సుమారు 5 కేజీల బరువుండే డైనోసార్ గుడ్డును ప్రదర్శనలో ఉంచి వెంకటేష్ సెహబాష్ అనిపించుకున్నారు. మన తెలుగు రాజుల పాలన ఔన్నత్యాన్ని తెలియజేయడమే లక్ష్యంగా అనేక ప్రాంతాల్లో ఇలా ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటిపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెంకటేష్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. 200 కోట్ల సంవత్సరాల నాటి శిలాజాల నుంచి మొదలుపెట్టి రీసెంట్ శిలాజాల వరకు రకరకాలైన శిలాజాలు పెట్టాము. డైనోసార్ ఫాజిల్స్ పెట్టాము, డైనోసార్ బోన్ ఫాజిల్స్, డైనోసార్ ఫుట్ ప్రింట్స్, యాంబర్ ఫాజిల్, ఇట్లాంటి కోట్ల సంవత్సరాల నాటి జీవుల యొక్క అవశేషాలని ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఇక్కడ పురాతన నాణ్యాలు కూడా ఈ ప్రదర్శనలో ఉన్నాయి. తెలుగు 2600 సంవత్సరాల క్రితం నాటి నుండి తెలుగు ప్రాంతాలని పరిపాలించిన రాజులు, చక్రవర్తులు, సుల్తానులు, వివిధ రాజులు విడుదల చేసిన నాణ్యాల్ని ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. దీని ద్వారా మన తెలుగువారి ఆర్థిక సాంకేతిక చరిత్రని తెలుసుకున్న వాళ్ళం అవుతాము. ఇక్కడ స్టాంపులు కూడా ప్రదర్శన పెట్టడం జరిగింది. ఈ స్టాంపులు వివిధ దేశాలు ఉన్నాయి, థీములతో కూడా పెట్టడం జరిగింది.